ముఖేష్ అంబానీ కాపీ కొట్టేసిందా? మొత్తానికి అయితే వచ్చేసాం అన్నమాట. మనం కత్తర్ అంటారా బాబు. దాని లైటింగ్ చూడు ఎట్లా కనిపిస్తుంది వాటర్లో. సో మనం ఇప్పుడే వచ్చినాం అన్నమాట ఈ మెట్రోలో నుంచి. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. మొత్తం గోల్డ్తో కట్టించినావా రే? పెద్ద షిప్ ఏంటిది అది, చూడడానికి షిప్ లెక్కే కనిపిస్తుంది ఇప్పుడు. ఇంక ఇప్పుడే లైటింగ్ స్టార్ట్ అవుతుంది కదా. ఇది కోల్డ్ లూసేల్. సో ఇక్కడ మనదైతే క్యాబ్ బుక్ చేసుకోవాలంట. ఈ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి మళ్ళీ మూన్ టవర్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పుడు మనం పోయేది మూన్ టవర్ దగ్గరికి. కానీ ఊబర్ ఆన్ చేయి ఇక నీ ఇష్టం. ఇక్కడ డ్రైవర్లు ఉన్నారు, వీళ్ళని అడిగేద్దామంటే అడుగుదాం. మరి అడుగు మరి. आप क्या करती है देते हैं हमारे को तो लेकिन हम एक बात बोलूँगा, वो आपको जो बेड है ना वो चोरी नहीं करो। जो चोरी करेगा ना तो ये मालूम हो जाएगा, फिर आप फिर वो ज़्यादा मुश्किल है। फिर आपको कुछ नहीं है, वो आपको पूरा है वो कुछ अच्छी जो है ना कीमत वो पूरा जाएगा। इंशाल्लाह नहीं हम देखिए हमारे हम यूज नहीं करते हैं, आप तो आपको यकीन नहीं है, हम क्या नहीं रखते हैं कि हमारे मेरे को कैसे हम कुछ करते हैं। बस ईमानदारी से करो। ईमानदारी से करो सारा। मैं आपको बोला कि मेरे दुकान का बेटा ना खाओ, मैं आपको कीमत करूँगा ना दूसरा बस मेरी कौन है वालों मैंने सब्सक्राइबर किया थे आप ना है ना। हाँ इसको लाइक कमेंट किए, लेकिन आप तो मत करते हैं तो आपको अच्छा हाँ ये आपको इंशाल्लाह एक साल को करीब का काम ज़्यादा चलेगा। मुकेश अंबानी कापी కొట్టేసిందా? सही है ना उसका ही जैसा होता है। మొత్తానికి అయితే వచ్చేసాం అన్నమాట మనం మూన్ టవర్ దగ్గర. హలో బ్రో, ఇటు చూడండి మూన్ టవర్ కిందికి వచ్చేసాం అన్నమాట. మనం మూన్ టవర్ ముందున్నాం. చూసుకొచ్చే సిటీ ఎంత బాగుందో. మొత్తం నైట్ బోర్డ్ అయితే మొత్తం లైటింగ్ నింపేస్తుంది అట్లా. నాకు తెలియదు. ఇటు ఉంది ఎంట్రన్స్. ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్ ఎగ్జాక్ట్ మూన్ టవర్ ముందు. ఈ ఐఫోన్ నీ దగ్గర ఉంది కదా, నార్మల్ నిలువ పెట్టు. షార్ట్ ఎట్లా తీయాలో తెలీదు. భానుప్రీతం ఏంటి భానుప్రీతం? ఓ చూసారు కదా ఎంత బాగుందో. యూతల సైడ్ కూడా చూడండి సిటీ. కత్తర్ అంటారా బాబు. ఇది బీచ్ అన్నమాట.
మొత్తం సిటీ మొత్తం ఇటు బ్యాక్ సైడ్ ఉంది. ఏడు వీడు మా వాడు కనిపించడం. రేయ్ ఏంటి బ్రో ఇంత బిజీగా ఉన్నావు ఏంటి? చాలా అంటే చాలా బాగుంది. ఎడదాకా వెళ్ళొచ్చు. అటు ముందటికి వెళ్ళానా వీళ్ళు బాబు వాళ్ళే ఫోటోలు దిగింది. ఇది మొత్తం పడాలంటే దా మరి వెళ్దాం అట్లా. అటు ఎక్కువ లేదనుకుంటా కదా. అవునా? వాడు బాబు వాడి కంటే ఇంత ముందు తిరిగిండు కాబట్టి వాడికి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పి వాడు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పిండు. మావాడు చూడండి లొకేషన్ ఏం తీసుకుంటాడు. టవర్ అని చాలా పెద్దగా ఉంది ఇది. అమ్మ నేను ఫస్ట్ దూరం నుండి చూడంగానే కొంచెం చిన్నగా కనపడది, మళ్ళీ దగ్గర రంగా ఓకే డైరెక్ట్ బీచ్ లోకి పట్టుకొచ్చిండా. సెల్లు పడితే కథమే. దాని లైటింగ్ చూడు ఎట్లా కనిపిస్తుంది వాటర్ లో. మొత్తం బ్లూ నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. ఏంటి ఏం పట్టుకుంటావు? ఏం పట్టుకుంటావు? ఇది పట్టుకుంటా, వీడియో పట్టుకుంటానా? ఏమో టవర్ని పట్టుకుంటావు ఏమో అని చెప్పి డౌట్ వచ్చింది. జాగ్రత్త ఫోన్ వదిలేవు. ఫోన్ వదిలితే కథమే, సముద్రంలోకి పోయినట్టే. ఇక ఆనందపడాల్సిందే. ఇక్కడ నుండి చూడ మంచిగా కనిపిస్తుంది. దానిలో మధ్యలో కూడా పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా. ఇది మొత్తం హోటలా ఇప్పుడు? ఓ అవునా? నైస్ బ్రో, చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. నిజంగా బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. వావ్ చాలా బాగుంది బ్రో నిజంగా. ఇప్పుడు దాని మీదకి వెళ్ళొచ్చు అనుకుంటారా? ఏవి? ఓకే ఓకే, ఇప్పుడు స్టార్ట్ అవుతానే ఏంటి? యా అస్సీ రావచ్చా? అవునా? ఓకే. మీరు కూడా ఆనందపడతారు. చూడండి మొత్తం ఖర్జూర చెట్లు ఇట్లా కనిపిస్తాను. ఏంట్రో జాయింట్ వీల్ ఉన్నట్టుంది. అంత జాయింట్ వీల్ అది. ఓ చూడండి ఇటు కూడా సిటీ ఎంత మంచిగా కనిపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బోటింగ్కి కిందికి వెళ్ళడానికి ఉందన్నమాట. ఇతను మొత్తం బోట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఈ బోటింగ్కి ఎంట్రన్స్. దాన్ని కూడా మొత్తం సిటీ అంతా అమ్మ మస్తు అనిపిస్తాను. బాక్సుల బిల్డింగ్ అదే చూపిస్తాను. బాక్సుల బిల్డింగ్ అంబానీ ఇల్లు అట్లానే ఉంటుంది చూడడానికి, కొంచెం షేప్ అవుట్. చందమామ కింద ఉన్నామండి మేము, చందమామ కింద. నెలవంక చాలా బాగుందిరా లొకేషన్, నిజంగా మంచిగా ఉంది. ఇక ఖత్తర్ సిటీ అంటే ఇక ఇదే ఇక మొత్తం. మళ్ళీ ప్రతి ఒక్క దానికి చూడు మొత్తం ఖర్జూర చెట్లే గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి
ఈ ఖర్జూర చెట్లు గుర్తు చేస్తూ ఉంటాయి అనమాట మీరు ఖత్తర్లో ఉన్నారా అని. వచ్చాడు మంది టూరిస్టులు వస్తూ ఉంటారు వేరే వేరే దేశాల నుండి. ఇలా ఈ కింద ఈ లైటింగ్ దేనికి రా? షోకేసా? ఇక్కడ మనకి వీడియోలు తీసుకోవడానికి అంత లేదు కదా లైటింగ్. మనం వీడియోలు తీసుకునే అంత లైటింగ్ ఉండదు. మరి ఆ టైంకి లైటింగ్ ఉండదు. అన్నీ ఒకటేసారి కావాలంటే కష్టం కదా. ఖత్తర్ని చూడాలంటే నైట్ టైం, వీడియోలు కావాలంటే మార్నింగ్ టైం నువ్వు కనబడాలంటే, లొకేషన్ కావాలంటే నైట్. మళ్ళీ ఇట్లా పొద్దున చూస్తే నీకు ఇంత మంచిగా కనబడతాయి. ఏదో ఉన్నాయి ఏంటి అనుకుంటాయి. నైట్ టైం ఎట్లా లైట్ చమ్మక్ 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 రైట్ మూన్ పక్కన ఉండిపోతుంది ఎదురేది. మధ్యలోకి వెళ్ళి రావాల్సిందే. మూన్ని చీల్చుకొని మధ్యలోకి వెళ్ళి రావాల్సింది. చాలా బాగుంటుంది అప్పుడు. ఇంకా చెప్పైతే చలి స్టార్ట్ అయ్యేటట్టుందిరా బాబు. తగిలిచ్చినావుగా నాకు బ్యాగ్. అంతే అంట. సో ఇక్కడ నుండి చూసుకోవచ్చు మన మూన్ టవర్ ఏ విధంగా కనిపిస్తుందో. ఓన్లీ మూన్ టవర్. ఇప్పుడు పైన ఉన్నోడు ఎట్లా అనుభవిస్తారు పైన. ఇది మొత్తం ఇటు ఉంది కదా, ఇది మొత్తం ఇక కెఫేస్ అనమాట. కెఫేలు అన్నిటి ఉన్నాయి. ఇంతసేపు నేను కనిపించలేమైంది అనుకున్నా. మనని క్యాబ్ కూడా తీసుకెళ్ళడం డైరెక్ట్ దాన్ని పక్కకి తీసుకెళ్ళి ఆపిండు అనమాట. అందుకే మనకి ఏం అర్థం కాలేదు. ఏంటి ఇంత సైలెంట్గా ఎంత నార్మల్గా ఉంది అనుకున్నా. తర్వాత వీడు చెప్పిండు ఇటు ముందటికి వెళ్ళాలా అని చెప్పి ఇటు పట్టుకొని వచ్చిండు. చూస్తే మంచి క్రౌడ్ ఉంది. అన్ని కెఫేలు ఇఫేలు అన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఎంజాయ్. తొందర కామెంట్ పెట్టండి ఎట్లా అనిపిస్తుంది మంది ఉంటావా. ఏం ఆర్డర్ ఇచ్చినావు కదా? మంచిగా ఉందిరా లొకేషన్.